కొసిగిలో శ్రీ శ్రీ గురు సుబ్బరూఢ స్వామి వారిది దశమి రోజున రథోత్సవం జరగనుంది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రమైన కొసిగిలోని రంగప్పకొండ వద్ద వెలసిన శ్రీ 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 గురు సుబ్బరూఢ స్వామి 63వ రథోత్సవం 26వ తారీఖున గురువారం దశమి రోజున ఆలయ ధర్మకర్తలు చంద్రయ్య బొంబాయి దయా ఆధ్వర్యంలో కనుల పండుగగా జరగనున్నది. జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుండే ఆంధ్రతో పాటు కర్ణాటక రాష్ట్రాల భక్తులు బారులు తీరి స్వామివారికి పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఆలయంలో వెలసిన శ్రీ మాల మల్లేశ్వర స్వామికి, శ్రీ శ్రీ గురు సుబ్బరూఢ స్వామికి ఆకు పూజ, బిల్వార్చనం, కుంకుమార్చన, పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజన హర్షధ్వనుల మధ్య స్వామివారి రథమును స్వామివారి సన్నిధి వరకు లాగి యథాస్థానంలో ఉంచుతారు. రథోత్సవం మధ్యలో బాబు స్వామి రథంపై నిలబడి భక్తులను ఉద్దేశించి భవిష్యవాణిని చెబుతారు. అనంతరం ఆ రోజు రాత్రి చంద్రయ్య, బొంబాయి దయా, బాబు స్వాముల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే రాత్రి వేళ ప్రత్యేక భజన కార్యక్రమాలు చేపడతారు. ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం గురు నమః. ఓం నమ శివాయ. శ్రీ గురు సుబ్బారూఢ స్వాముల వారి రథోత్సవము 63వ రథోత్సవము రంగప్పకట్టు దగ్గర బెళగల్ రోడ్డు నందు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరుగును. ఉదయము పంచామృత అభిషేకము, మాలమల్లేశ్వర స్వామికి, శ్రీ గురు సుబ్బారూఢ స్వాముల వారికి అభిషేకము జరుగును. తర్వాత ఉదయము 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో చిన్న రథము ఊరేగింపుగా ముందు తీసుకోవడం జరుగుతుంది. సాయంత్రము 3 గంటల నుంచి మల్లికార్జున స్వామి విగ్రహము మల్లికార్జున స్వామి విగ్రహము కొండపై నుంచి మన పూర్ణ కుంభంతో పెండేకల్లి ఆంజనేయ స్వామి దగ్గరికి పోయిన తర్వాత నుంచి మరి గుడి దగ్గరకు వచ్చి గుడి దగ్గర నుంచి పూర్ణ కుంభంతో వచ్చి మన రథోత్సవంతో పూజా కార్యక్రమం చేపట్టి రథము లాగడం జరుగుతున్నది. తర్వాత రథం లాగిన తర్వాత మరి తిరిగి వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత భవిష్యవాణి బాబుస్వామి వారు వినిపించెదరు. సాయంత్రం రథం ముగిసిన తర్వాత భోజన కార్యక్రమం జరుగును. అనేక భక్తులు మహారాష్ట్ర, ఆదోని, బుడ్డేకల్లు, కలబావి, నణకి, మిగిలిన కోసిగి ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి పాల్గొని మనము జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము.